ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. సో మీరు వెయిట్ లాస్ సిరీస్ చేస్తున్నారా? ఎందుకంటే నేను చాలా వరకు వెయిట్ లాస్ సిరీస్ మీకు ఎవ్రీ వీక్ ఇస్తున్నాను. సో మీరు చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. అసలు మీరు వెయిట్ తగ్గుతున్నారా, ఏంటి మీ ఫీలింగ్ నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు వెయిట్ లాస్కి మంచి ఎక్సర్సైజెస్ తీసుకొచ్చాను. మంచి ఇంటెన్సిటీ వర్కౌట్, అంటే ఇప్పటి నుంచి మనం కొంచెం ఇంటెన్సిటీ పెంచుదాం, కొంచెం లెవెల్ పెంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాము. సో నేను ఈ ఎక్సర్సైజెస్ చెప్తున్నాను. ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే మీకు స్టార్టింగ్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ దాని తర్వాత మెల్లగా అలవాటయ్యాక, మీ బాడీకి అలవాటయ్యాక చాలా వరకు మీకు క్యాలరీ బర్న్ అవ్వడానికి ఆర్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా తొందరగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు ఈ ఎక్సర్సైజెస్ వల్ల. సో ఇవి చేసి చూడండి. సో నేను ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను, చూడండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ నేను మీకు చెప్తాను. సో ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం 2 హ్యాండ్స్ ఇలా పైకి లిఫ్ట్ చేయాలి. సో మనకు ఎవరిపైన అయితే కోపం ఉంటుందో వాళ్ళని ఎలా కొడతాం, ఇట్లా అని కొడతాం కదా. సో ఇలా మనము బెండ్ అయ్యి గట్టిగా కొట్టాలన్నమాట కిందికి. సో ఇది ఎక్సర్సైజ్. దీనివల్ల ఏంటంటే మన క్యాలరీస్ చాలా బర్న్ అవుతాయి, మన హ్యాండ్స్లో ఉన్న ఫ్యాట్, మన భుజాల్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అండ్ ఆల్సో చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతాము, ఎందుకంటే మనం కింద కొడతాం కదా ఫోర్స్తో. సో టోటల్ బాడీ ఫోర్స్ అంతా కూడా మొత్తం ఆ మూమెంట్లో వెళ్ళిపోయి చాలా తొందరగా క్యాలరీ బర్న్ అవుతుంది. సో ఇది చేయండి, నేను చూపిస్తాను చూడండి. సో 2 హ్యాండ్స్ ఇట్లా పైకి తీసుకెళ్ళి ఇలా కిందికి కొట్టాలి అండ్ జంప్ చేయాలి. 1 2 3 4 5 ఇలా జంప్ చేస్తూ ఇలా కొట్టాలి గట్టిగా కిందికి. 6 7. ఒకవేళ మీరు జంప్ చేయలేకపోయారనుకోండి, ఒకవేళ జంప్ చేయడానికి ఇబ్బంది అనుకోండి, అప్పుడు మీరు జస్ట్ ఈ లెగ్స్ ఇట్లా జస్ట్ లిఫ్ట్ చేసినా పర్వాలేదు. అంటే ఇలా జస్ట్ లిఫ్ట్ చేసి లెగ్స్ని ఇలా కిందికి హ్యాండ్స్ కొట్టండి. 1 2 3 4 ఇట్లా కొట్టండి. ఓకే, నేను సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా గట్టిగా పైకి తీసుకొని ఇలా కిందికి కొట్టాలి. 1 2 3 ఇలా కొట్టవచ్చు. జంప్ చేస్తూ కూడా 1 2 3 గట్టిగా జంప్ చేయండి. 4 అండ్ కింద గట్టిగా ప్రెషర్ వేసి మరీ కొట్టండి. సో ఇలా బలంగా మనము ప్రెషర్ వేసి కిందికి కొట్టడం వల్ల మన క్యాలరీస్ చాలా బర్న్ అవుతాయి. ఇది చేసి చూడండి, మీరు చాలా తొందరగా ఫ్యాట్ లాస్ అవుతారు, క్యాలరీ బర్న్ అవుతుంది అండ్ మీ వెయిట్ రిడక్షన్ జరుగుతుంది. ఓకే, సో సెకండ్ ఎక్సర్సైజ్ చెప్తాను వెయిట్ లాస్కి. సో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనము కూర్చొని చేసే ఎక్సర్సైజ్. సో ఇది మలాసనాలో చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే, సో ఇలా మలాసనాలో కూర్చోవాలి. ఓకేనా. సో ఈ ఆసన అనేది చాలా వరకు మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంటెన్సిటీ వర్కౌట్ ఇది. మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. ఫస్ట్లో అలవాటు అయ్యాక తర్వాత మెల్లగా మీరు స్టెప్ బై స్టెప్ ఇంకెక్కువ సార్లు చేయండి. కానీ అలవాటు అయ్యే వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఒక 2 రౌండ్స్ ఫస్ట్ చేసి తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క రౌండ్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. ఒకటేసారి ఎక్కువ చేస్తే కూడా కాలు పట్టేస్తాయి. సో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కాబట్టి అలవాటు చేసుకున్నాకనే ఎక్కువ సార్లు చేయండి. సో నేను ఇది చేసి చూపిస్తాను, మీరు చూడండి. సో మలాసనాలో మనం ఇలా కూర్చొని ఇలా ఇలా ముందుకి నడవాలన్నమాట మ్యాట్ పైన. ఓకేనా, ఇలా నడవాలి. ఓకే, యా. అండ్ దెన్ మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి మ్యాట్ పైన మళ్ళీ నడవాలి. అంటే మన మోకాళ్ళ పైన అండ్ ఈ థైస్ పైన మంచి ప్రెషర్ పడుతుంది దీనివల్ల. అండ్ క్యాలరీస్ కూడా చాలా బాగా బర్న్ అవుతాయి దీనివల్ల. సో ఇది చేసి చూడండి, మీరు చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఒకప్పుడు ఏంటంటే ఇలానే ఇలా చేసుకుంటూ ఫ్లోర్ క్లీనింగ్ చేసేవాళ్ళు కదా. సో ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఇది ఇలా మూమెంట్ చేయడం వల్ల వాళ్ళకి మంచి క్యాలరీ బర్న్అవుట్ అయ్యేది. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల మీకు మంచి క్యాలరీ బర్న్అవుట్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల మీ థై ఫ్యాట్, మీ నడుము ఫ్యాట్ కూడా కరిగి మీరు చాలా తొందరగా బక్కగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ తొందరగా
వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మంచి షేప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయండి. కొంచెం కాళ్ళు పట్టుకోకుండా ఏంటంటే మీరు మెల్లమెల్లగా దీన్ని అలవాటు చేసుకొని చేస్తే మీకు తొందరగా వెయిట్ లాస్ అవుతారు అండ్ ఆల్సో మీకు మంచి షేప్ అనేది వస్తుంది. సో ట్రై చేసి చూడండి. ఈ మలాసనాలో నడవడం మ్యాట్ పైన అటు ఇటు. సో చాలామంది హెయిర్ ఫాల్ వల్ల చాలా బాధపడుతూ ఉంటారండి. అంటే మాకు హెయిర్ ఫాల్ చాలా అవుతుందండి, అసలు రోజు ఇంత జుట్టు పోతుంది, అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేది ఎట్లా అండ్ హెయిర్ గ్రోత్ ఎలా చేసుకోవాలి, అసలు ఇంతేనా మా పరిస్థితి, ఇంత చిన్నగా అయిపోయింది మా జుట్టు అండ్ ఏం చేసినా ఎంత ఆయిల్స్ వాడుతుంటారు, ప్రోడక్ట్స్ వాడుతుంటారు, డబ్బులు చాలా పెడతారు హెయిర్ గ్రో అవ్వడానికి, ఎన్నో సలూన్స్లో గంటలు టైం స్పెండ్ చేస్తారు, కానీ పాపం హెయిర్ మాత్రం వాళ్ళది ఇంప్రూవ్ అవ్వదు. ఎందుకంటే హెయిర్ హెల్త్ ఆర్ ఈ జుట్టు హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితేనే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ కొత్త ఫాలికల్స్కి బ్లడ్ అంది హెయిర్ గ్రోత్ అవుతుంది. సో మనము ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే ఎక్సర్సైజెస్ కనుక చేస్తే, అంటే స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేట్ అయ్యే ఆసనాలు కనుక మనం చేస్తే మనకి ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. సో నేను ఈరోజు మీకు రెండు చెప్తాను. ఫస్ట్ మన స్కాల్ప్కి బ్లడ్ సప్లై ఎట్లా ఇంక్రీజ్ చేయాలో, ఏ ఆసన వల్ల మన స్కాల్ప్కి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుందో అది ఫస్ట్ చెప్తాను. తర్వాత నేను ఇంకొక ముద్ర చెప్తాను. సో ఇవి రెండు గనక కాంబినేషన్లో చేస్తే మీకు తొందరలోనే హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ మీకు ఆల్సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇది మీకు మినిమం 3 months అయినా కంటిన్యూస్గా చేయాలండి. ఇది 3 months కంటిన్యూస్గా మీరు చేస్తే ఖచ్చితంగా ఈ రిజల్ట్ వస్తుంది. నన్ను నమ్మండి, చేయండి. అండ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనము అధోముఖ శ్వానాసన అంటామన్నమాట. సో ఈ అధోముఖ శ్వానాసన వల్ల ఏంటంటే మన బ్లడ్ ఫ్లో ఈ హెడ్కి, ఈ స్కాల్ప్కి పెరుగుతుంది. ఈ స్కాల్ప్కి ఎప్పుడైతే బ్లడ్ సప్లై పెరుగుతుందో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో నేను ఈ అధోముఖ శ్వానాసన ఎలా చేస్తానో చూడండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మన మ్యాట్ పైన ఈ టేబుల్ టాప్ పోజ్లో కూర్చోవాలి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టేబుల్ టాప్ పోజ్, ఓకేనా. 2 hands 2 legs ఇలా పెట్టి టేబుల్ టాప్ పోజ్లో కూర్చొని, నెక్స్ట్ అధోముఖ శ్వానాసనకి ఏంటంటే 2 legsని పైకి లేపాలి అండ్ హెడ్ని ఇలా కిందికి తీసుకురావాలి, ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ హెడ్కి ఆర్ మీ స్కాల్ప్కి బ్లడ్ సప్లై పెరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల మీకు స్కాల్ప్కి బ్లడ్ సప్లై పెరిగి మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. ఇది 5 seconds హోల్డ్ చేయాలి. ఇట్లా 1 2 3 4 5 అని హోల్డ్ చేసి మళ్ళీ బ్యాక్ టు పొజిషన్ రావాలి. ఇలా అట్లీస్ట్ మీరు 10 times చేయాలి మార్నింగ్, ఓకేనా. సో ఇలా మళ్ళీ ఇలా చేసి ఇలా స్ట్రెచ్ చేయాలి కంప్లీట్గా. అండ్ హెడ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హెడ్ కిందికి పెట్టాలి. హెడ్ కిందికి పెడితేనే బ్లడ్ సప్లై అవుతుంది కదా. సో హెడ్ కిందికి పెట్టి చేయండి అండ్ మంచిగా స్ట్రెచ్ చేయండి. సో దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల మీకు నడుము నొప్పి కూడా తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అవుతుంది. సో ఇలా హోల్డ్ చేసి మళ్ళీ బ్యాక్ టు పొజిషన్ రండి. సో ఇది చేశాక నెక్స్ట్ వచ్చేసి మీకు హెయిర్ ఫాల్ కాకుండా అండ్ హెయిర్ గ్రోత్ అయ్యేటట్టు నేను మీకు ఒక ముద్ర చెప్తాను. సో ఈ ముద్రలో ఏంటంటే మనము ఫస్ట్ 2 ఈ ఫింగర్స్ ఉన్నాయా, ఈ నెయిల్స్ ఉన్నాయా, సో ఈ నెయిల్స్ మనము ఇలా చేయాలన్నమాట, ఓకే. 2 hands తీసుకొని నెయిల్స్ని ఇలా రబ్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బాలాయామ్ ముద్ర, ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బాలాయామ్ ముద్ర. సో ఈ ముద్ర వల్ల ఏంటంటే మీరు ఇట్లా రబ్ చేయడం వల్ల ఏంటంటే నెయిల్స్ హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ నెయిల్స్ దగ్గర ఇది ఏంటంటే స్కాల్ప్ వరకు ఆ బ్లడ్ సప్లైని తీసుకెళ్ళి అండ్ మన హెయిర్ ఫాలికల్స్ ఏదైతే ఉంటాయి కదా,
ఈ ముద్ర వేయడం వల్ల ఆ హెయిర్ ఫాలికల్స్ గ్రో అవుతాయి, కొత్త బేబీ హెయిర్ వస్తుంది. దీనివల్ల ఈ హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఇక్కడ కొత్త బేబీ హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ ఇది కంపల్సరీ చేయండి. ఇది అట్లీస్ట్ డేలో 5 minutes అయినా చేయండి. ఓకేనా? సో ఒకటి అది అధోముఖ శ్వానాసన అండ్ ఈ ముద్ర బాలాయ ముద్ర. సో ఇదొక 5 minutes, అదొక ఆసనం చేస్తే మీకు ఖచ్చితంగా అండి హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అండ్ 3 monthsలో ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో 3 months కంపల్సరీ కంటిన్యూస్గా చేయండి. మీరు ఒక్కరోజు 2 రోజులు చేసి నాకు హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే కాదు. కంప్లీట్గా మీరు 3 months డెడికేటెడ్గా అదొక 5 minutes, ఇదొక 5 minutes చేస్తే డైలీ మార్నింగ్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. పర్సనల్గా నేను ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఇది చెప్పి చాలా వరకు వాళ్ళ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయగలిగారు. సో మీరు కూడా చేయగలుగుతారు. సో చేసి చూడండి అండ్ నాకు కమెంట్స్ చెప్పండి. సో చాలామంది అండి ఈ పీరియడ్ టైంలో చాలా వరకు కడుపు నొప్పి అండి, నాకు చాలా కడుపు నొప్పి వస్తుంటుంది పీరియడ్ టైంలో, క్రామ్స్ వచ్చేస్తాయి, అసలు ఏ పని చేయలేకపోతాను, అసలు ఎలా అసలు ఇది కంట్రోల్ అయ్యేది, ఎంత చేసినా కూడా ఒకలాగా క్రామ్స్, పీరియడ్స్ అంటేనే భయపడిపోతారు, అంత పెయిన్ వచ్చేస్తుంది. సో ఈ టైంలో అసలు ఏం చేయాలి, ఈ కడుపు నొప్పి తగ్గడానికి, ఈ క్రాంపింగ్ తగ్గడానికి ఏం చేయాలి, నేను మీకు ఒక మంచి వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మీకు పీరియడ్ క్రాంప్స్ అనేవి తగ్గుతాయి, కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్సర్సైజ్ చెప్పే ముందు అసలు పీరియడ్ క్రాంప్స్ ఆర్ కడుపు నొప్పి ఎందుకంత ఇంటెన్సిటీతో వస్తుందో నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే మీరు స్టాగ్నెంట్గా ఒకటే ప్లేస్లో చాలాసేపు కూర్చోవడం వల్ల అండ్ ఆల్సో ఏంటంటే మీరు చాలా జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, బాగా స్ట్రెస్లో ఉన్నారు, ఆర్ మీకు చాలా వరకు అంటే అసలు రిలీఫ్ లేకుండా చాలా ఓవర్గా పని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల అండ్ ఆల్సో మనకేంటంటే మెయిన్గా ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి కూడా బ్లడ్లో ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ఇలా స్ట్రెస్లో ఉంటారో అప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఇంకెక్కువ రిలీజ్ అవుతాయి. దానివల్ల కూడా ఇంకా క్రాంప్ పెయిన్ ఇంకా పెరిగిపోతుంది. సో ఏమవుతుందంటే ఇలా మీరు స్టాగ్నెంట్గా ఒక దగ్గర కూర్చోవడం వల్ల ఇక్కడ బ్లడ్ సప్లై తగ్గుతుంది. అంటే మీకు ఇక్కడ కింద అబ్డామినల్ మజిల్స్ అండ్ దీని దగ్గర మొత్తం అంతా బ్లడ్ సప్లై తగ్గుతుంది. ఈ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మీకు పెయిన్ అనేది ఇంకెక్కువ ఇంటెన్సిటీతో తెలుస్తుంది. సో నేను ఏం చెప్తున్నానంటే మీరు గనక ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీకేంటంటే బ్లడ్ ఫ్లో పెరిగి, ఓకేనా, పీరియడ్ టైంలో బ్లడ్ ఫ్లో పెరిగి అంటే ఈ ఆర్గన్స్కి ఆర్ ఈ అబ్డామిన్కి బ్లడ్ ఫ్లో పెరిగి ఆక్సిజన్ పెరిగి మీకు కడుపు నొప్పి అండ్ ఈ క్రాంప్స్ తగ్గుతాయి. సో ఫస్ట్ వచ్చేసి పెయిన్ తగ్గాలంటే జంక్ ఫుడ్ మానేయండి, జంక్ ఫుడ్ తినకండి, ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగకండి అండ్ ఆల్సో ఒకటే ప్లేస్లో కూర్చోవడం, ఎక్కువ స్ట్రెయిన్ పడడం చేయకండి. సో ఇవన్నీ చేయకుండా మీరు ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తే మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది. సో ఫస్ట్ నేను చెప్పే ఎక్సర్సైజ్ చూడండి. సో ఇదేంటంటే మనం 2 legs ఇలా తీసుకొని దీన్ని ఏమంటారంటే బద్ధకోనాసన వేరియేషన్ అనమాట ఇది, ఓకేనా. బద్ధకోనాసన అంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కదా. సో బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇలా చేస్తాం. సో మనము ఇలా చేయము. సో క్రాంప్స్ ఉన్నప్పుడు, మీకు ఎక్కువ క్రాంప్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఇది చేస్తే చాలా వరకు మీకు ఆ స్టమక్ పెయిన్ అనేది, అది క్రాంప్ పెయిన్ అనేది తగ్గుతుంది పీరియడ్ టైంలో. ఇది చూడండి. సో ఫస్ట్ ఇలా బద్ధకోనాసన వేరియేషన్. సో ఇలా బద్ధకోనాసనలోనే కాళ్ళు ఇలా పెట్టుకోవాలి, ఓకేనా. కాళ్ళు చూడండి నేను ఎలా పెట్టానో, ఇలా ఫస్ట్ మీ లెగ్స్ ఇలా పెట్టాలి. దీనివల్ల అంటే ఏంటంటే మీ బ్లడ్ సప్లై అనేది ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా, ఈ లోవర్ అబ్డామినల్ ఏరియా దగ్గర. సో దానివల్ల ఏంటంటే మీకు క్రాంప్, స్టమక్ పెయిన్ తగ్గుతుంది. దీని తర్వాత ఇలా పెట్టుకున్నాక 2 handsని స్టమక్ పైన పెట్టండి, ఓకేనా. ఒకటి అబ్డామిన్ పైన, ఒకటి స్టమక్ పైన పెట్టండి. ఇట్లా 2 hands, ఒకటి స్టమక్ పైన, ఒకటి అబ్డామిన్ పైన ఇట్లా పెట్టి స్లోగా ఇన్హేల్, డీప్గా ఇన్హేల్ చేయండి
and exhale slowly. Inhale deeply and exhale slowly. మళ్ళీ ఇంకొకసారి ఇన్హేల్ డీప్గా అండ్ ఎగ్జేల్ స్లోగా. ఇలా అట్లీస్ట్ మీరు 2 minutes అయినా చేయగలిగితే మీకు ఏమవుతుందంటే ఇలా మంచి స్లోగా డీప్ బ్రెత్ తీసుకున్నందుకు మీ బాడీలో ఆ ఆక్సిజన్ పెరుగుతుంది అండ్ ఆల్సో ఈ పార్ట్స్ అన్నిటికీ మంచిగా సప్లై చేసి అండ్ ఈ ఆసన ఇలా వేసి కూర్చొని ఇలా మంచిగా ఎయిర్ని లోపల తీసుకుంటే డీప్ బ్రెత్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా చాలా తొందరగా మీకు పీరియడ్ క్రాంప్ ఆర్ స్టమక్ పెయిన్ ఏదైతే వస్తుందో పీరియడ్ టైంలో అది తగ్గుతుంది ఖచ్చితంగా. మీరు ఏం చేస్తారంటే మీరు ఈ ఆసనం చేస్తూ ఆల్సో మీరు కొంచెము వర్కౌట్ లైట్గా మైల్డ్ వర్కౌట్ కూడా చేయాలి. అంటే కొంచెం వాకింగ్ కానీ కొంచెం అంటే సైక్లింగ్ కానీ అట్లాంటివి చిన్న చిన్న వర్కౌట్ చేయడం వల్ల కూడా మీకు ఏంటంటే బ్లడ్ సప్లై పెరిగి మీకు క్రాంప్స్ అనేవి పీరియడ్ టైంలో తగ్గుతాయి. చేసి చూడండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.